మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు మహిమాఘంతా ప్రభావం చెల్లును కాక. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానం 1959 సంవత్సరం మార్చి నెల 29వ తేదీన అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రమందలి జెఫర్సన్విల్ పట్టణంలోని బ్రెన్హామ్ టాబర్నకల్ నందు సహోదరు బ్రెన్హామ్ ప్రసంగించింది. దీనిని ఇప్పుడు మన తెలుగు భాష తర్జుమాతో వినబోతున్నాం. వర్తమానం పేరు లివింగ్, డయింగ్, బరీడ్, రైజింగ్, కమింగ్. జీవించి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. మానవ భాషలో మేము ఇది ఉచ్చారణ చేయాలంటే ఇది మానవ భాషకు అతీతంగా ఉంటున్నది. నేటి ప్రశస్తమైన పరిశుద్ధమైన ప్రాతకాల వేళలో మేము ఒకరినొకరిని కూడుకొని ఉండటం వలన మా హృదయాల్లోని భావనలను మానవ భాషలో ఎలాగ ఉచ్చారణ చేయాలో తెలియదు. మా యొక్క భక్తి వాస్తవికత దాల్చిన అనుటకు ఈ ప్రాతకాల వేళయే ఒక రుజువై ఉన్నది. ఎందుచేతనంటే మానవ జాతినంతటినీ రక్షించడం కోసము అనుదించిన నీ ప్రియకుమారుడు తిరిగి లేచిన దినమై ఉన్నది ఇది. ప్రభువా, అనూహ్యమైన అగమ్యమైన ఆ కాలాన్ని ఆచరించడం కొరకై మేము ఇక్కడ చేరి ఉన్నాము. అదే ఆ దినమే మమ్ములను మరణమును, నరకమును, సమాధిని జయించిన జయశీలుగా చేసి ఉన్నది. గతించి ఉన్న ఈ సంవత్సరాన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయనను ఈస్టర్ ప్రాతకాల వేళలో మరి అతి ప్రాతకాల వేళలో ఆయనను ఆరాధించుటకు చేరి ఉన్నాము. ఎందుచేతనంటే ఆయన మరలా రానయ్యున్నాడని మేము నమ్ముచున్నాము. మాకు విరోధముగా పదిలపరచబడి ఉన్న మా యొక్క ప్రతి పాపమును, అతిక్రమను క్షమించుమని మేము నిన్ను వేడుకొనుచున్నాము. మాకు మేము దీనులమై మా తప్పెదములు ఒప్పుకుంటున్నాము. మాకై ఆయన నిర్వర్తించిన పాప ప్రాయశ్చిత్తార్థ బలిని అంగీకరిస్తున్నప్పుడు అలా చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా మధ్య ఉన్న వ్యాధినంతటిని స్వస్థపరచండి. నీ పరిశుద్ధ వాక్యమును మేము పఠనము చేయుచున్నప్పుడు సహాయము చేయండి. మేము జీవించుటకు, మేము విశ్వాసముంచుటకు నీవు మా మధ్య ఉంచిన అన్ని సత్యములకు పునాది అదే. ఇక్కడ చేరి ఉన్న ఈ చిన్న గుంపు కొరకే మేము ప్రార్థన చేయట్లేదు, కానీ ప్రపంచంలో ఉన్న అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన రాకడ కొరకు ఆకలి ఉన్న హృదయాలతో, అపేక్షిస్తున్న కన్నులతో మేము వేచి చూస్తూ ఉన్నాము. కనుక గందరగోళముతో ఉన్న అంధకారములో మేము నిలచి ఉన్నాము. ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఎవడో ఒకడు చపల చిత్తుడు ఒకదానిని ఊదయగలడు. చిన్న బటన్ అలా త్రిప్పివేస్తే సర్వ ప్రపంచము ముక్క చెక్కలైపోతుంది. ఉన్నత అధికారుల ద్వారా మాకు తెలియచేయబడిన రీతిగా యుద్ధం అనేది కొన్ని గంటల్లోనే ముందునున్నది. మరి అది ఎప్పుడైనా జరగవచ్చు. ఓ, యుద్ధం యొక్క చివరి అంచునే నేడు మేము నిలబడి ఉన్నాము. అలాగే సంఘము కూడా మహిమగల పునరుద్ధానం యొక్క అంచును నిలబడి ఉన్నది. ప్రభుతో సదాకాలం అక్కడ ఉండుట కొరకు, మధ్యాకాశములో ఆయన్ని కలుసుకుంటు కొరకు, నిద్రిస్తున్న పరిశుద్ధులతో మేము ఎత్తబడుటకు అలాగూ అక్కడ మేమున్నాము. నిన్ను ఆరాధించుటకే మేమిచ్చున్నాము. ప్రభువా, నేడు మమ్ము స్వీకరించండి. చదువుతున్న నీ వాక్యమును ఆశీర్వదించండి. పాడుతున్న పాటలను, ప్రసంగిస్తున్న సువార్తను ఆశీర్వదించండి. దేనిల యొక్క ప్రార్థనలను స్వీకరించండి. వ్యాధిగ్రస్తుల ప్రార్థనలు ఆలకించండి. తద్వారా మీకే మహిమ తెచ్చుకునండి. నీ కుమారుడైన యేసు నామమున మేమిది వేడుకొనుచున్నాము. ఆమేన్. మన లేఖనాలు తీసుకుని మేమెక్కడ చదవబోతున్నామో అది మీ కొరకు. నేటి ఉదయవేళలో మాతో కలిసి ఆరాధన చేయడికై వచ్చిన ఈ మంచి ప్రజలకు కూర్చుని ఏర్పాట్లు, గదులు చేయలేనందుకు మమ్మల్ని మన్నించండి. పలువిధ సంఘాల నుండి, వివిధమైన రాష్ట్రాల నుండి, ఇంకా వేరు వేరు దేశాల నుండి ఈ ఉదయవేళలో జరుగు ప్రభువునకు చెందిన ఈ బహు ప్రశస్తమైన ఆరాధనకు చేరుకుని ఉన్నారు. కీర్తనల గ్రంథము చూడాలని ఆశిస్తున్నాను. కీర్తనలు 22. ఈస్టర్ పండుగ సందర్భమైన ఆరాధనకు ఈ స్థలములోని భాగాన్ని చదువుటనేది విడ్డూరంగా ఉంటుందని నాకు తెలుసు. అయితే దేవుడు అనివార్యకుడై ఉన్నాడు. సరే, ఈ కూడికైన తర్వాత 1 గంట సేపు మనం ఇచ్చట వేచి ఉంటాం. ఎందుకంటే మీరు మీ ప్రాతకాల వేళ పలహారం పుచ్చుకోవాలి. ఆ తరువాత 9:30 గంటలకు ఆదివారము బడి కూడిక ఆరంభమవుతుంది. ఆ పిదప వెంటనే ఆదివారపు ఆరాధన ఉంటుంది. బాప్తిసం ఆరాధన కూడా ఆ కుంటలో ఉంటుంది. ఆ తదుపరి మధ్యాహ్నం 6 గంటలకు
ఈ రాత్రి స్వస్థత కూడిక కొరకు ప్రార్థనా పత్రికలు ఇవ్వబడుతున్నవి. మరి మీరు ప్రేమించే ఎవరైనా వ్యాధితో గాని అక్కలతో గాని ఉన్నట్లయితే ఈ రాత్రి వారిని తీసుకుని వచ్చుటకై జ్ఞప్తించుకోండి. ఎలాగైతేనే మనము చేరుకున్న ఆఖరి కూడిక ఇదే ఉంటున్నది. ఉదయం 5 గంటలకు నేను లాస్ ఏంజల్స్ కి వెళుతున్నాను. అక్కడి నుండి వెస్ట్ కోస్ట్ కు ఆ ప్రాంతానికి మరికొన్ని కూడికల కొరకై వెళ్తున్నాను. ఇప్పుడు 22వ కీర్తన చదువుకుందాము. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. నీవు ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టిరి, విడుదల పొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ అపహసిస్తున్నారు. పెదవులు విరచి తల ఆడించుచు ఇలా చెప్పుచున్నారు, యెహోవా మీద భారము మోపెను, ఆయన విడిపించునని. ఆయన వాడిని తప్పించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా. అయితే గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మక పుట్టించితివి. గర్భవాసన మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, నాకు దూరముగా ఉండకము. సహాయం చేయువాడు ఎవడనూ లేడు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశము బలమైన వృషభములను ఆవరించున్నవి. చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలనియు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచున్నారు. నా ఎముకలని నేను లెక్కించగలను. వారు నిదానించుచు నన్ను తేరెచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును తప్పింపము. కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము. గురుబోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు కలగ వారలారా, ఆయన్ను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడి వారి బాధను తృణీకరించలేదు. దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకి మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు కలగా వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్య జనములలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. మంటి పాలుగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఎవడును తన ప్రాణమును తాను కాపాడుకొనలేడు. ఒక సంతతి వారు ఆయన్ను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన నీతిని ప్రజలకు ప్రచురపరుతురు. ఆయన దీన్ని చేసెనని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. చదవబడిన ఆయన వాక్యములకు ప్రభు తన ఆశీర్వాదాన్ని తోడు చేయును కాక. ఈ ప్రాతకాల వేళలో ఈ ప్రత్యేక విషయం కొరకై 5 మాటలు నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఆ 5 మాటల్లో ఉండి నా హృదయంలో ఏమి ఉన్నదో దాని నేటి ప్రాతకాల వేళ కూడికలో ఆరాధకులతో తెలియజేస్తాను. నేను ఈ 5 మాటలను కోరుకుంటున్నాను. జీవించి, చనిపోయి, పాతిపెట్టబడి, తిరిగి లేచి మరలా వస్తున్నాడు అనునవి. నేనేమి చెప్పబోతున్నానో దానిని కూర్చి కవి ఈ పాటను వ్రాస్తూ ఉన్నప్పుడు పాత యందు బహు విశదంగా వివరించి ఉన్నాడు. నన్ను ప్రేమించిన వాడే జీవిస్తున్నాడు. ఆయన మృతుడై నన్ను రక్షించెను. పాత పెట్టబడి
నా పాపాలు బహు దూరమునకు మోసుకొని పోయెను, తిరిగి లేచాడు, నిరంతరము నిర్హేతముగా నన్ను నీతిమంతునిగా చేశాడు. ఒకానొక దినాలైన రాబోతున్నాడు. ఆహా, అది ఎంతటి మహిమగల రోజు! ఆయన వలె జీవించిన మరి ఒకరు వేరే ఉండలేరు. ఎందుచేతనగా ఆయన జన్మను చూచినప్పుడు దేవుడే శరీరధారిగా ప్రత్యక్షమాయను. తండ్రి అయిన దేవుని యొక్క మూర్తిమత్వము ఆయన. తండ్రి అయిన దేవుడు ప్రేమయై ఉన్నాడు కనుక యేసు ప్రేమ యొక్క మూర్తిమత్వమై ఉంటున్నాడు. ఆయన ప్రేమ ప్రప్రథముగా ఆయన యొక్క చిన్నారి హస్తాలు తన తల్లి యొక్క మృదువైన చెక్కెళ్లను స్పృశించెను. ఆయన ప్రేమయై ఉన్నాడు. ఈనాడు అలాంటి దానిని ఆయన ప్రేమయై ఉన్నదా అని అనేకులు గ్రహించలేక బలహీనులైపోతున్నారు. దేవుడు ప్రేమయై ఉన్నాడు. అలాగే ఎవరైతే ప్రేమయై ఉంటారో వారంతా కూడా దేవుని వల్ల జన్మించిన వారై ఉంటారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అనగా కొలమానమునకు చేతగాని ప్రేమ అది. ఆయన యొక్క అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. అందుల కొరకై ఆయన యందు విశ్వాసముంచు వారు నశింపగా నిత్య జీవం పొందుల కొరకై ఆయన భూపై ఉన్నప్పుడు అనేకమైన మార్గాల ద్వారా ఆయన తన ప్రేమను వ్యక్తపరిచారు. నిరాక్షేపముగా జీవించిన ప్రాణులలో ఆయన కంటే మరో ప్రేమ జీవి లేనే లేరు. ఆయన ఇక్కడ జీవించిన జీవితములో దేవునే ఆయన కనపరిచాడు. ప్రజలకు దేవుడు కనపరుచుకునే ఒకే ఒక మార్గం ఏదంటే అది ప్రేమయే అవుతుంది. బహుశా ఆయన దినాలలో బహుభయంకరమైన ఘోరమైన స్త్రీ ఆవిడే ఉండవచ్చు. అట్టి ఆమెను ఆయన యొద్దకు తీసుకుని రాబడినప్పుడు అది ఆయన చేశారా? ఆమె నేరస్తులుగానే పట్టుకున్నారు, మరొకటి కాదు. ఆమె వ్యభిచారం చేయబడినప్పుడు పట్టుబడింది. అయితే వారు ఆమెను ఈడ్చుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఆమెను గురించి నీవేం చెప్తావు అని అడిగారు. ఆయన ఆమె వైపు తిరిగి, నేను నిన్ను శిక్షించను, వెళ్ళు, మరెన్నడూ పాపము చేయకుము అని చెప్పారు. వీధుల్లోకి నెట్టివేయడానికి బదులుగా తోడేళ్లు పైబడి చీల్చివేయట్లుగా నది వీధుల్లోకి ఈడ్చివేసి రాళ్లు వేసి ప్రాణం పోనట్లుగా చేయడానికి బదులుగా అలా చెప్తున్నాడు. ఆయన యొక్క మృదువైన కనికరమును ప్రేమగల హృదయం ఆమెలోని పాపం వైపునకు కదిలింప చేసినది. నేను నిన్ను శిక్షింపను, వెళ్ళు, మరెన్నడూ పాపము చేయకు అని చెప్పాడు ఆయన. లాజరు సమాధి వైపునకు ఆయన వెళ్ళుచున్న మార్గములో దేవుడు మానవ రూపం నుండి తన్ను కనపరుచుకున్న మరి ఒక ఘనమైన తరుణం అది మరొకటని నేను అనుకుంటాను. హీనాతీనమైన పాపాన్ని క్షమింపగల దేవుడు మాత్రమే కాదు, కానీ ఆ పాపాన్ని తీసివేసి నిష్కలంగులుగా చేయనదే ఆయన క్షమాపణించు ప్రేమ ఉంటున్నది. అయితే పాపము మనలను మౌనులుగా మరల్చినప్పటికీ ఇంకా ఆయన మనల గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. మార్గ మధ్యాహ్న మరియా మార్తలతో దానిని ఆయన బహు ఇష్టంగా వ్యక్తపరిచారు. ప్రియమైన వ్యక్తి యొక్క జీవమునకు మరణము తన యొక్క తలుపులను బిగించున్న ఇంటికి ఆయన వచ్చినప్పుడు పై విధంగా చెప్పారు. సమాధికి సమీపిస్తున్న మార్గ మధ్యనైతే ఆయన దేవుడై ఉండి మృతుల నుండి అతని లేపగలి అని ఎరిగి ఉన్నాడు. ఆయన మాట్లాడి ఉన్నట్లయితే ఆయన పలికిన మాటయే సమాధిలోని వారికి శక్తినివ్వగలదని ఆయన ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ మరియా మార్తలు లాజరు ప్రేమించిన మరికొందరు ఏడ్చుచున్నప్పుడు ఆయన ఏడ్చునని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తున్నది. ఏంటది? తన యొక్క గొప్ప ప్రేమగల హృదయం అది. అదంతా ఆయన చూచినప్పుడు, ఆయన స్నేహితుల యొక్క కలతలను ఆయన వీక్షించినప్పుడు వారితో కలిసి ఆయన కూడా కలత చెందాడు. వెలిగి నలిగిన హృదయం కలగా వారిలో ఆయన కనిపించడం గూర్చి నేనెంతగానో ఆనందిస్తున్నాను. మన దుఃఖాలలో మనల్ని ఎడబాయకుండా వాడు ఆయన ఒక్కరే. భూమిపై మనకున్న అన్ని నిరీక్షలకు అంతం ఆసన్నమైనప్పుడు, అంతా విఫలమైపోయినప్పుడు ఆయన మన ప్రక్కన నిలబడతాడు. ఆయన ఇంకా దేవుడై ఉన్నాడు కనుక మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన దేవుని యొక్క మూర్తిమత్వమై ఉంటున్నాడు. ఆయన ప్రజలు ఆయన ఆత్మపూర్ణై ఉండాలని అపేక్షిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. తద్వారా మన యొక్క ఇరుకుల ఇబ్బందులలో ఒకరినొకరు సాగిపోవాలని, మరి మనం ఆయన జాలి కనికరాలను కనపరచాలని, ఆత్మలో అది ఉత్పన్నమైనదై మన హృదయాలలో అది కృమ్మరించబడినట్లుగా జీవగల దేవుని ప్రేమ సంఘములో పరివర్తనము చెందవలే. ఆయన చెప్పేట్లుగా లేక కవి పలికిన రీతిగా జీవించుచున్నాడు. ఆయన ప్రేమించడు కాబట్టి.
దేవుడు యేసుక్రీస్తులో ప్రకటన చేసుకోవడం ద్వారా తన్ను తానుగా మానవాళికి కనపరుచుకున్నాడు. ఆయన అభిప్రాయాన్ని మానవ జాతికి తెలియపరుచుకున్నాడు. ఎవరైతే ప్రేమ లేనివారో వారిని ప్రేమించి క్షమించడం ద్వారా ఆయన ఆలోచనలు తెలియచేశాడు. నేటి ఈస్టర్ ప్రాతకాల వేళ నేను కందుకు ఆశ్చర్యపోతున్నాను. అట్టి దానికి మనం ఎంతటి కురూపులమై ఉన్నామని. మనల్ని ప్రేమించే వాడిని మనం ప్రేమించగలుగుతున్నాం. ఆయనైతే ఆయనను ప్రేమించని వారిని ఆయన ప్రేమించాడు. భూమిని కదిలింపజేసిన ప్రేమకు ప్రతినిధి ఆయనే మొదట. ఆయనే మహోన్నతుడు. ఆయన ఎవరిని ప్రేమించారో వారే భూమి మీద ఆయన తృణీకరించారు. ఆయన వలె ప్రేమించేవారు మరొక్కరు ఉండబోరు. ఆయన వలె ద్వేషించబడిన వారు మరొక్కరు కనరారు. వారాయన ద్వేషించారు, వారాయన తృణీకరించారు, వారాయన నిరాకరించారు కూడా. అయితే అది ఆయన ప్రేమకు అవసలు కట్టలేకపోయినది. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు వారంతా నవ్వారు. ఆ తర్వాత తాను జీవించిన కాలమంతా కూడా మేలు కార్యములు చేయడు కొరకే జీవించాడు. నేరము చేసిన వారిని మన్నించుడా, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచుడా మంచి కార్యాలనే చేశారు. కల్వరి శిలువ మధ్యలో ఆయన చేతులు చాచబడి కొట్టబడుతున్నప్పుడు ఆయన అలా వేలాడుతుండగా ప్రక్క నిల్చున్న వారు ఎగతాళి చేస్తూ ఉమ్మివేస్తూ ఉండేది. పరిశుద్ధమైన ఆయన శిరస్సును ఆయన అలా వంచుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగని కనుక వీరిని క్షమించమని ప్రేమ పూర్ణమైన హృదయంతో ఆయన కేక వేశాడు. ఆయన అర్థము చేసుకోలేడు. ఆయన దేవుడై ఉండి ఆయన గ్రహము చేసుకున్నాను. ఆ కారణము చేతనే మనం ప్రేమ లేని వారమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందువల్లంటే ఆయన దేవుడు. ఆయన అర్థము చేసుకున్నాను, జీవించుచున్నాడు, ఆయనను ప్రేమించున్నాడు కనుక. ఆ విధముగా ఏ ప్రాణి కూడా జీవించి ఉండరు. ఎందుచేతనంటే ప్రేమలో అది చుట్టబడిపోయినది. చనిపోవుట ఆయనను రక్షించి ఉన్నాడు కనుక. ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడిని యెహోవా ఒక మరణం అవసరమయ్యేన్. పాపములకు జీతం మరణం. దానికి మార్పు చేసే మార్గం మరొకటి లేదు. భద్రత చేకూర్చడానికి మరో మార్గం వేరే లేదు. ఎందుచేతనంటే దేవుడే సర్వసత్తాధికారి కనుక. ఆయనే అతీతుడు. అన్ని ఆకాశాలకు భూమికి ఆయనే న్యాయాధిపతి ఉన్నాడు. పాపములకు జీతం మరణము. ఇంకొకరు ఈ జీతమును చెల్లించడానికి మరొకరు లేరు. ప్రతి మానవుడు కూడా మరి అతడు మరొక మనుషుని కొరకై మృతి చెందినప్పటికీ అతడు నేరస్తులుగా గుర్తించబడతాడు. మనలో మనం మరొక్కరికి ఉపకారులుగా ఉండలేము. ఎందుచేతనంటే మనమంతా నేరస్తులుగా తీర్చబడి ఉన్నాము కనుక. మనం పాపములో జన్మించాము, అతిక్రమాలతో రూపుదాల్చాము, అబద్ధాల పలుకుతూ లోకములో అడుగుపెట్టాము. కాబట్టి ఎటువంటి స్వల్ప నిరీక్ష రేఖ కూడా ఇక్కడ లేదు. దేవుని వలనే మనం మరణ శిక్షకు పాత్రులుగా తీర్చబడితేమి. ఏ కాలంలోనైనా భూమి చలనము కలిగిన ప్రతి ప్రాణి ఈ తీర్పులకు లోనై ఉంటున్నది. నీతిమంతులుగా జన్మెత్తి ఉండి ఘనమైన కార్యాలు చేసి ఉండవచ్చు. అయితే ఆరంభము చేయటి కాతడు పాపై ఉంటున్నాడు. దానికంతటికీ రుణము చెల్లించు మార్గం ఒక్కటై ఉన్నది. దేవుడు తనకు తానుగా చనిపోవుటే. అందుచేత ఆత్మయున్న దేవుడు చనిపోవుటకు వీలులేదు. అయితే మాంస శరీర రూపము ఆయనే దిగివచ్చి తనకు తానుగా ప్రేమ రూపమున ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనలో ఉన్న సమస్త మంచితనము స్వీకరించి సర్వసత్తాధికారము గల అర్పణగా ఇష్టపూర్తిగానే అర్పించుకున్నాడు. నేరస్తుల నేరమును ఆయనే తీసివేయడం కొరకు మనమంతా పాపులమయుండి ఏనాడు కూడా ఏ విధము చేతనైనా రక్షించుకుని మార్గము లేకుండా ఉంటిమి. కేవలము ఆయన భూపైన కనబడు కోసమే రాలేదు కానీ అర్పణగా మన కొరకు చనిపోవడానికి కూడా వచ్చి ఉన్నాడు. కయ్యూను కంటే ఎంతో శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పణ చేస్తున్నాడు హెబెలు అని తెలియపరచుతున్నాడు. అతడు ఆ చిన్న గొర్రె పిల్లను రాతి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు చిన్న ద్రాక్ష తీగను దాని మెడకు చుట్టి ఉన్నాడు. ఆ చిన్న గొర్రె పిల్ల దాని చిన్న గడ్డము వెనుక్కు విరచబడి రాతి మీద పెట్టబడి ఉన్నది. చిన్న రాతి ముక్క చేత దాని తలను నరకబడ్డది. అది అరుపులు వేస్తూ చనిపోతున్నది. రక్తము చిందుకబోతున్నది. ఆ చిన్న తెల్లని రాయి రక్తమయమైపోయినది. హెబెలు కల్వరిని అక్కడ తెలియచేశాడు. జగదుత్పత్తి మొదలుకొని ఉండి వధించబడిన దేవుని గొర్రె పిల్ల దోషులైన పాపుల స్థానాన్ని స్వీకరించడానికి వచ్చెను. నలగగొట్టబడి
తొత్తునీలుగా చేయబడి, ఎగతాళి చేయబడి, అపహసించబడి, దేవుడే తనకు తానుగా తప్ప మరి ఏ ప్రాణి పొందలేని మరణాన్ని పొందాడు. రక్తసిక్తములైన ఆయన శిరోజనాలు భుజాలపై నుండి వేలాడుతున్నవి. రక్తదాలు నేలపై ఒకటి ఒకటిగా పడుతున్నవి. అవి ఆ పాపమెంత ఘోరమైనదో ప్రతిబింబ చేస్తున్నవి. మానవునికి పాప జీవితం నుండి విడుదల చేయడం కొరకై ఆయన చనిపోయిన స్థితి అది తెలియచేస్తూ ఉన్నది. మరొక్కటి ఆ విధంగా చనిపోలేదు, మరొక్కటి ఆ మరణాన్ని భరించను లేదు. ఆయన ప్రక్కలో వారు పొడవగా వెంటనే రక్తము నీరు వచ్చినది అని చెప్పబడుతున్నది. దీనిని గూర్చి కొద్ది కాలం క్రితం నేను ఒకరితో మాట్లాడుతున్నాను. నాతో ఇలా చెప్పాడు ఒక శాస్త్రవేత్త. అలా జరిగి ఉండటానికి ఒకే ఒక కారణం ఉంటుంది. రోమా రాను వారి యొక్క ఈట వలన ఆయన చనిపోలేదు, లేక ఆయనలోని రక్తమంతా అయిపోవటం వలన ఆయన చనిపోలేదు. ఎందుచేతనగా ఇంకా ఆయన దేహంలో రక్తం ఉన్నది కనుక. రోమా రాను వారి ఈట పోటుకు గాని, లేక ఆయన చేతులతో కొట్టబడిన మేకుల వల్ల కానీ ఆయన చనిపోలేదు. లేకుంటే ఆయన శిరస్సుపై పెట్టబడిన ముళ్ళ కిరీటం వల్ల ఆయన చనిపోలేదు. అయితే వ్యసనం వల్ల, మనోవ్యథ వల్ల ఆయన చనిపోయాడు. ఎందుచేతనగా ఆయన తన స్వకీయ యొద్దకు వచ్చాను, కానీ ఆయన స్వజనులే ఆయన అంగీకరించలేదు. బద్దలైన హృదయం వల్ల ఆయన చనిపోయాడు. విమోచించుటకు చనిపోతుండగా ఆయన ముఖంపై ఉమ్మి వేసిన వారెవరో ఆయనకు తెలుసు. మనుషుల వల్ల విసర్జించబడిన వాడాయాడు. ఇది జరిగే మునుపు 800 సంవత్సరాలకు మునుపు ఆయన కల్వరిశిలలో ఏ స్వరముతో కేక వేశాడో అలాగే దావీదు కేక వేశాడు. నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి? ఎంతటి భయంకర కార్యాన్ని పాపము చేస్తుందనగా దేవుని నుండి నరుని దూరము చేస్తున్నది. ఆయన మన పాపముల నిమిత్తమై పాప అర్పణమాయను. ఆయన దేవుని సన్నిధానం నుండి వేరు చేయబడ్డాడు. పాపం ఆయన దూరము చేసినది. దేవుడు మన పాపములను ఆయన మీద మోపగా ఆయన దేవుని వద్ద నుండి దూరం అయిపోయాడు. అందుచేతనే నీవు నన్నేలా విడనాడితివని ఆయన కేక వేశాడు. ఆయన విడిచిపెట్టబడ్డాడు కనుక ఈ స్థానాన్ని ఆక్రమించుండెను. తన ప్రజలను రక్షకునిగా స్థానాన్ని అర్పణ చేయుటకు ఆయన వచ్చి ఉండగా ఆయన ప్రజలే ఆయన తిరస్కరించారు. అది ఆయనకెంతో మనస్తాపము కలుగు చేసింది. ఎంతవరకనగా ఆయన హృదయమే పగిలిపోయి నీళ్లు రక్తమొచ్చునంతగా ఆయన దేహంలోని భాగాలే విడిపోయినట్లుగా వ్యసనాకాంతులయ్యాడు. అది ఏంటో మనుషునికి అర్థము కాలేదు. అందుచేతనే ఎవడును అలాంటి మరణాన్ని పొందలేడు. నీవెంతగా హింసింపబడుతున్నావో నాకనవసరం. నీ కాళ్ళకెంతగా బొండగా వేసినప్పటికీ, నిన్నెంత ముక్క చెక్కలుగా కోసినప్పటికీ, అంగుళము నిన్ను మంటల పాలు చేసినప్పటికీ అది నాకు తెలియదు. నీవు అలాంటి మరణాన్ని పొందలేవు. ఎందువల్లంటే నీ నిర్మాణం అలా లేదు కనుక. ఆయన దేవుడే ఉండవలసిండెను. ఆయన మనుషుని కంటే మించిన వారే ఉండవలసినను. దాని ఆలోచన చేస్తే దేవుడు చనిపోయాడు. పెరిగిన హృదయంతో ఆయన చనిపోయాడు. లోకము కొరగెంతో వ్యసనాకాంతుడయ్యాడు. అలాంటి రసాయనిక మార్పు నీ దేహంలో జరిగే వరకు అటువంటిది మాత్రం జరగదు. నీవలాగున బాధను అనుభవించలేవు. అలాంటి మనోరథ చెందుటకు నీకు మార్గం మరొక్కట్లేదు. అందుచేత అది ఒక్కరే చేయగలుగుతారు. అది ఆయనే చేశారు. అదిగో అక్కడ వేలాడుతున్నవారు ఆ ప్రశస్తమైన ప్రాణానికి ప్రేమ మంచితనము తప్ప మరొకరు తెలియదు. ఆకాశ భూమి మధ్య భాగాన వేలాడుతున్నారు. ఎత్తబడిన వాడై వస్త్రహీనుడై బాధలు అనుభవిస్తున్నాడు. నీవే విధముగా వస్త్రహీనుడైతేవో ఆలోచించే. దేవుడు అనుభవించిన బాధ నీకు తెలియదు. అక్కడ వేలాడుతున్నాడు. సిలువ వేయుట అనేది చిన్న విషయమే నాకు తెలుసు. అంటే ఆయన చుట్టూ వారు ఏమి చేశారో అది మరెన్నడూ వారు చేయలేరు. కేవలం శిల్పి ఎక్కడ పెట్టి ఉన్నాడు కనుక వారు ధరిస్తారు. ఆయన మీద ఉన్న వస్త్రాలను వారు పెరిగి వేశారు. ఆయన ఒక అంగీని ధరించి ఉన్నాడు. దానిని ఆయన మీద పెరిగి వేసి దాని కొరకు చీట్లు వేశారు. సహింపలవి కాని బాధను ఆయన అనుభవిస్తున్నాడు. ఆయనను దేవుడై ఉండి దానికి ఆయన నిలువబడ్డాడు. పాపులు ఆయన ముఖంపై ఉమ్మివేశారు. అయినప్పటికీ జాలిగల అగాధములు ఆయనలో ఉన్నవి కనుక వస్త్రహీనుడుగా ప్రజల కొరకు మరణించగలిగాడు. నీళ్లు రక్తం ఆయనలో ఉండి వచ్చే వరకు అలాంటి కార్యం ఆయనలో జరిగి ఉండెను. కవి
దానిని బహు విషదంగా విశదీకరించుకు నాకు ఆశ్చర్యమేమీ లేదు. బ్రద్దలైపోతున్న రాళ్ళు, కాంతి వివిహీనమవుతున్న ఆకాశాలు, ఆ సమయంలో నా రక్షకుడు తల వంచి మృతుడయ్యాడు. తెర చెరుగబడెను. ఆకాశ ఆనందాలు, అనూహ్య దినములకు మార్గము తెలియపరచబడినది. వాస్తవమే, అది ఆయనే చేయవలసి వచ్చినది. నరునికి దేవునికి మధ్య తెర వేలాడుతూ ఉన్నది. ఆ తెర తెరవబడడం ద్వారా ఆకాశ ఆనందాలకు, అనూహ్యమైన ఆ దినమునకు మార్గము తెలియబడి ఉన్నది. కల్వరి అనగా మనము వివరణ చేయలేనిది ఒకటై ఉంటున్నది. అవును, జీవించి ఆయన ప్రేమిస్తున్నాడు. మృతుడై నన్ను రక్షించాడు. పాతి పెట్టబడి నా పాపాలను బహు దూరమునకు మోసుకుని పోయాడు. దానికి ఇప్పుడు శిక్ష విధించబడి ఉన్నది. పాపానికి పగ్గాలు లేవు. సమాప్తమైనది అని ఆయన ఎప్పుడు కేక వేశాడో, పాపం మృతి చెంది ఉన్నది. ఇప్పుడు అది చనిపోయినది. దానికది జరిగి ఉన్నది. అది ఇప్పుడు శక్తిహీనమై ఉన్నది. అది ఇప్పుడు జీవము లేనిది. ప్రజలారా, ఆలోచన చేయండి. ఆ పాపము, మానవాళికి శత్రువైన ఆ పాపము మృతమై నిర్జీవమై ఉన్నది. ఇప్పుడు అది ఇక నిరుపయోగమైనదే. అది ఇక ఏమీ చేయలేదు. సూర్యుడు కాంతిహీనుడైతే నక్షత్రాలు ప్రకాశించలేవు. భూమి అంధకారమైపోతుంది. అదంతా విమోచించబడి ఉన్నది. అది ఇప్పుడు మృతి చెందింది. అది ఇప్పుడు పాతిపెట్టబడినది, నిర్జీవమైపోయినది. దానిలో జీవమనిక లేనే లేదు కనుక అది పాతిపెట్టబడవలసిన్నది. ఏది సమాధి చేయబడినది? దేవుని యొక్క శరీరము సమాధి చేయబడినది. ఎందువల్లంటే అది పాప పరిహార్థ బలే ఉన్నది కనుక. అది దహించబడిన గొర్రె పిల్ల అతిక్రమముల అగ్ని చేత అది దహించబడినది. ఆ పాపరహితమైన గొర్రె పిల్ల పాప మెరుగనిది. ఆయను ఆ దేవుడు తప్పిడమంటే ఏదో ఎరుగడు. ఆయన ప్రాణం అర్పణ చేయబడి ఉన్నది. అదిగో అక్కడ పాప పరిహార్థ అర్పణ వేలాడుతూ ఉన్నది. పాతి పెట్టబడెను. నా పాపాలను బహు దూరమునకు మోసుకుని పోయెను. ఆయన పాతి పెట్టబడవలసి ఉన్నది. ఆ శరీరము పాపం యొక్క అర్పణ పాతి పెట్టబడవలసి ఉన్నది. అందుచేతనే కొద్ది సమయం తర్వాత అనేకులు ఒకరి తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుటకు ఆ కొలను దగ్గరికి నడిచిపోతారు. ఎందుకని? ఏదో ఒక్కటి జరిగింది కనుక. సమాప్తమైందని ఆయన కేక వేస్తున్నప్పుడు ఆ శరీరంలో నుండి ఆ ఆత్మ బయటికి వచ్చి మన శరీరములందున్న పాపాన్ని శిక్షించను. మరెన్నడూ జ్ఞాపకముండుకున్న రీతిగా మనము దాన్ని పాతిపెడదాము. దాని కొరకై నేనెంతో ఆనందిస్తున్నాను. దేనిని గాని పాతి పెడితే అది మరుగైండిపోతుంది. అది కంటికి కనిపించదు. పాతి పెట్టబడెను. నా పాపాలను బహు దూరమునకు మోసుకొని పోయెను. దేవునికి ఎన్నడూ కూడా మన పాపాలను చూడలేదు. ఎందుకంటే అది పాతి పెట్టబడి ఉన్నది కనుక. అది ఎక్కడ పాతి పెట్టబడినవి? మరచిపోవుడైన సముద్రంలో పాతి పెట్టబడినవి. మరచిపోవుడైన సముద్రాన్ని గురించి ఆలోచించండి. దేవుడు వాటికి ఎన్నడూ కూడా గుర్తు చేసుకోడు. ఎందుకంటే అవి చనిపోయినవి, పాతి పెట్టబడినవి కనుక. ఇకెన్నడూ కూడా అవి గుర్తించబడవు కూడా. అవి దేవుని జ్ఞాపక శక్తికి ఆవల ఉండిపోయినవి. ఆయన కూడా ఈ పాతి పెట్టబడిలో ఉన్నాడు. పాత నిబంధనలో పోల్చబడి ఉన్నది. అలాగన అక్కడ రెండు వారికి ఉన్నవి. పరిశుద్ధ స్థలమును శుద్ధీకరించినప్పుడు పాప పరిహార్థ బలి వారు కలిగి ఉన్నారు. ఆ పాప పరిహార్థ బలి ఏదనగా వారు రెండు మేకలు తీసుకుంటారు. అందులో ఒక్కటి చంపబడుతుంది. ఇంకొక మేక అయితే చనిపోయిన మేక యొక్క పాపాలు దానిపైన కలిగి ఉంటుంది. జీవించు మేక పైన ఆ పాపాలు పెట్టబడి ఉన్నవి. గుర్తించండి, యేసు గొర్రె అయి ఉన్నాడు. ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. మరి ఈ విషయంలో అయితే ఆయన మేక అయి ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. ఎందుచేతనంటే ఆయన దేవుడు, గొర్రె ఆయన. అయితే ఆయన మేకగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు పాప పరిహార్థ బలగుడి కొరకై పాపమాయను. గొర్రె నుండి మేక అయ్యాడు. యేసు ఆ రెండు జంతువులకు, రెండు మేకలకు పోలికై ఉన్నాడు. ఒకటి చనిపోయింది, పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా చనిపోయిను. రెండవది పాప ప్రాయశ్చిత్తార్థమైన పాపములు తప్పుకున్న మేకపై మోపబడినవి. విడిచిపెట్టబడిన మేక ప్రజల పాపములు తీసుకుని అరణ్యములోనికి దూర ప్రాంతములకు వెళ్లిపోయాను. ప్రజల పాపములను భరించుచు వెడలను. ఏంటిది? అది ప్రభువైన యేసు యొక్క మరణము, పాతి పెట్టబడుట అవుతుంది. చనిపోయాను, నన్ను ప్రేమించిన వాడే జీవించుచున్నాడు, మృతుడై నన్ను రక్షించెను, పాతి పెట్టబడిన పాపములను బహు దూరమునకు కొనిపోయాను.
తన మీద ప్రజల పాపాలను తీసుకున్నవాడై అఖాతం యొక్క అడుగు భాగమునకు మోసుకొని పోయాడు. ఆయనే పాప పరిహార్థ బలి అయ్యాడు. ప్రజల పాపములను ఆయన కలిగి ఉండెను, వారి కొరకు ఆయన చనిపోయాడు. మరియు పాపములు కూడా ఆయన పైన మోపబడెను. చాలా దూరమునకు మన పాపములను తీసుకొని పోయాడు. దేవుడు మరెన్నడి కూడా చూడనటువంటి స్థలమునకు వాటిని మోసుకొని పోయాడు. దాని గురించి ఆలోచన చేయండి. అలాంటి రక్షకుల కొరకై సంఘము హల్లెలూయా అని కేకలు వేయాలి. మన పాపములు క్షమింపబడడం మాత్రమే కాదు, కానీ అవి నిత్యము మరువబడినట్లుగా మరచిపోవుడనే సముద్రములో పాతిపెట్టబడిను. నా పాపములను బహు దూరమునకు మోసుకుని పోయాను. అవి గతించినవి కనుక ఇక ఎన్నడూ అవి జ్ఞప్తికి రావు. అవి దేవుని కన్నులకు మరుగైపోయినవి, అవి విరిగిపోయినవి, అవి విడాకులు పుచ్చుకున్నవి, అవి పారవేయి ఉన్నవి. దేవుడు వాటి ఎన్నడూ కూడా గుర్తొచ్చుకున్నాడు. ఏమి మన పాపములకి ఎన్నడూ గుర్తుండవు అని తెలుసుకుంటే వల్ల సంఘము సంతోషించవలసింది కాదా? మరచిపోవుడను సముద్రములో మరి ఎటువంటి పునరుద్ధానము లేటువంటి సుదూరమైన సమాధిలోనికి అవి నెట్టివేయబడినవి. అవి నిత్యము మరణించునవే, మరువబడినవే, అవి ఇక ఎన్నడూ జరగనవి. మృతి చెంది నన్ను రక్షించెను, అయితే పాతిపెట్టబడిన నా పాపములను బహు దూరములకు మోసుకుని పోయాడు. మరచిపోవుడేను సమాధిలోనికి చేరేంత వరకు అంత దూరములకు ఆయన వాడిని మోసుకుని పోయాడు. ఓ, అవి నిశ్చయంగా మన మధ్య నమ్మబడుతున్నామని మనకి తెలుసు. మరియు అవి మన నిశ్చయంగా సత్యమే ఉన్నవి. అవి దేవుని యొక్క సత్యము. అలాంటి మహాఘనమైన విషయాలన్నీ మానవ ఉచ్చారణకు అతీతములే. అలాంటి విషయాలను బట్టి మనం ఎన్నడూ కృతజ్ఞము అయి ఉండాలి, వాటిని తెలియచేయాలి. అయితే ఓహో, ఆనాటి ఈస్టర్ తిరిగి లేచను, నిర్హేతుకంగా నిరంతరము నన్ను నీతిమంతుడుగా చేశాడు. జీవించి నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. మృతుడై నన్ను రక్షించాడు. పాతిపెట్టబడిన పాపములను బహు దూరమునకు మోసుకుని పోయాను. అవునది యథార్థమే. అయితే తిరిగి లేచిన వాడై ఆయన నన్ను నీతిమంతుడుగా తీర్చాడు. తిరిగి లేచుడు దేని కొరకు? అప్పు చెల్లించిన అనబడు దాని కొరకై, దాని నిదర్శనము కొరకై. అది దేవుని యొక్క చెల్లింపు పత్రమై ఉన్నది. తిరిగి లేచుట నిత్యము నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఓ, ఎటువంటి రక్షకుడు తిరిగి లేచాడో! దేవుడు చేసిన పనేంటి? మనుష్యుడు బాధను అనుభవించుట, మనుష్యుడు చనిపోవుట, మనుష్యుడు పతిపెట్టబడుట. మరి ఇష్టైతే వాటన్నిటికంటే ఘనమైనది. ఎందుచేతనగా అది దేవుని యొక్క స్థూలమైన నిదర్శనమై ఉంటున్నది. నా యొక్క చట్టము నెరవేర్చబడి ఉన్నది. నా యొక్క నిర్ణయము ఆయన ద్వారా నెరవేర్చబడేను. ఆయనను మృతుల్లో నుండి లేపాడు. తిరిగి లేచిన వాడై నిరంతరము నీతిమంతులుగా నన్ను తీర్చాడు. ఆయన పరిశుద్ధ నామమునికే స్తుతి కలుగును గాక. అది మనల్ని ఉత్సాహపూర్తులుగా చేస్తున్నదంటే అది అతిశయోక్తి కాదు కదా. మానవ హృదయము దానిని పొందలేకపోతున్నదంటే అది అతిశయోక్తి కాదు కదా. ఆహా, విజయశీలుల విశ్వాసముతో ఆ సుదూరాన నిల్చుని ఇలా చెప్పగలం, నిరంతరం నిర్హేతుకంగా మేము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని. ఎందుచేతనంటే ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. తిరిగి ఆయనను ఈస్టర్ ఉదయ వేళలో దేవుడు లేపి ఉన్నాడు. ఇంకా ఆయన చేసిన అన్ని కార్యాలను కూడా దేవుడు అంగీకరించాడని ఆయన చూయించాడు. అన్నీ కూడా ఉచితముగానే చెల్లించబడ్డవి. నీవిప్పుడు స్వతంత్రుడమై వెళ్ళవచ్చు. తిరిగి లేచాడు. నిర్హేతుకంగా నిరంతరము నీతిమంతులుగా తీర్చాడు. హో, ఆయన లేచిన దినాన్ని గూర్చి ఎవరు ఎప్పుడు కూడా తలంచి ఉండలేదు. మహాకాశమందల దేవదూతులు అది చూశారు. దేవదూతులు దేవునికి స్తుతిగానాలు పాడారు. పరదేశులో ఉన్నటువంటి పాత నిబంధనలోని భక్త బృందము లేచి ఆనందించారు. హల్లెలూయా! తిరిగి లేచాడు. ఆయన నీతిమంతులుగా చేశాడు. పరలోకము కదిలించబడినది, భూమి వణికిపోయినది, పరదేశు కదిలించబడినది, మరి నరకము కూడా ఊగిపోయినది. గంభీరమైన శబ్దం వచ్చుట ఆయన వినగనే సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి నిరంతరం నిర్హేతుకంగా ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆహా, ఆయన ఏమి చేసి ఉన్నాడో
ఆ ఆశ్చర్యమైన కృపను మనం గమనిస్తున్నప్పుడు ఆయన యందు మృతులైన పరిశుద్ధులు దీనిని పాడగలరు. చూడండి, దేవుడు తన రుజువు పత్రానికి ముద్ర వేశాడు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. కారణం, నేను మృతుల్లోని తిరిగి లేచి యుగ పర్యంతం మీలో ఉంటాను. ఒక నిర్ధారణకై, ఒక నిరూపణ కొరకై దేవుడు చెప్పినది సత్యం, నేను చెప్పినది సత్యం. యేసు చెప్పాడు, అది యేసులా చెప్పాడు, నేను పరిశుద్ధాత్మ రూపమున వస్తాను, నేను మిమ్మల్ని నా నివాసంగా చేసుకొని నేను మీతో సదాకాలము ఉంటాను అని. ఆ తర్వాత తమ హృదయాలయందు ఆ పునరుద్ధాన నిరీక్షణ కలిగి ఉన్న పరిశుద్ధులు ఈ పాట పాడగలుగుతారు. మేఘము కనిపించిన తేజస్సుతో ఉన్న ఆ ఉదయ వేళలో క్రీస్తునందు మృతులైన వారు మేల్కొని ఆయన పునరుద్ధాన మహిమను పంచుకొని ఉండినప్పుడు, ఆకాశ అవధులు దాటి ఆయన ఏర్పరచుకున్న వారు ఏకమై వారి గృహానికి చేరుకొనుచున్నప్పుడు, సంపూర్ణ నిశ్చయముతో దేవుని యొక్క ముద్రతో, దేవుని చేవ్రాతతోనున్న స్వీకరణ పత్రముతో ఆ పేరుల పట్టిక పిలువబడుతున్నప్పుడు నేను అక్కడ ఉంటాను. హౌ వచ్చి చెప్పు, ఇలా చెప్పు, వారితో చెప్పు, జీవించి నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, మృతుడై నన్ను రక్షించెను, పాతి పెట్టబడిన పాపములను బహు దూరములకు మోసుకుని పోయాను. హౌ తిరిగి లేచి నిర్హేతకంగా నన్ను నీతిమంతులుగా తీర్చాడు. పాపములు క్షమించబడినవి, సమస్త అర్పణలు కూడా పురాణ గాథలుగా నిలిచిపోయినవి. ఈ అర్పణలన్నీ నిరుపయోగమే అయిపోయినవి. అయితే ఆయన లేచిన ఈస్టర్ ఉదయ వేళలో ఆయన లేచినప్పుడు ఆయన అంగీకరించాడని దేవుడు రుజువు చేశాడు. ఆ వార్త నా హృదయంలో హల్లెలూయా అని మొలకెత్తినదంటే అది నాకు అతిశయోక్తి కాదే. అది ప్రజలను మరణ ఛాయలలో నిలబెట్టుచున్నదంటే అది నాకు అతిశయోక్తి కాదే. ప్రజలు అలాంటి స్థితిగతులు గలవారు కాకున్నప్పటికీ అలాంటి వారుగా వారున్నట్లుగా చేస్తున్నదంటే అతిశయోక్తి కాదే. ఎందుచేతనగా తిరిగి లేచి ఆయన నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి. ఆయన తిరిగి లేచినాడని వేళ గుర్తెలగలవు. ఎలాగంటే ఆయన మన హృదయాల్లో తిరిగి లేచాడు కనుక నిరంతరము నిర్హేతుకంగా నీతిమంతులుగా తీర్చాడు. 40 దినాలైన తర్వాత ఆయన నిలబడిన వారితో మాట్లాడుతున్నప్పుడు భూమాకర్షణ శక్తి దాని బంధకాలను వదులుకుంటున్నది. పని సంపూర్తి చేయబడినది, అపరాధ రుసుము చెల్లించబడి ఉన్నది. దాని చెల్లింపు పత్రం ఆయన చేతిలోనే ఉన్నది. అది దేవుని చెల్లింపు పత్రము సుమా. సంఘమైన బిడ్డలను ఆయన కలిగి ఉన్నాడు. వారే విశ్వాసులు. సమస్త పాపము జయించబడి ఉన్నది, మార్గము సరళము చేయబడిను. ఆయనకి భూమిపైన ఉండడానికి వెళ్ళలేదు. మనల్ని పట్టుకొని ఉన్నది ఇక్కడ ఏంటి? భూమ్యాకర్షణ శక్తి. భూమ్యాకర్షణ శక్తి పట్టు వదులుకొనుచున్నది. దాని బంధాలు విరిగిపోయినవి. ఎందుకు? అదంతా జరిగిపోయింది కనుక. మరి ఇక్కడ జరిగిందేంటి? ఆయన భూమిపై నుండి ఎత్తబడుట ఆరంభించారు. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అవి ఆయన పెదవుల నుండి పలకబడి ఉన్నవి. సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగును. నా నామమును దయ్యములు వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు, వారు సర్పములు ఎత్తి పట్టుకునినను మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదు. వారి రోగుల పైన చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఎందుకనగా నేను జీవిస్తున్నాను కనుక. భూమి ఆకర్షణ శక్తి నా నుండి వేరైపోయినది. పాపానికి ఇక పట్టు లేదు. నేను మీకై చనిపోతుని. దేవుడు దాన్ని రుజువు చేశాడు మరియు పునరుద్ధరణ చెల్లింపు పత్రికనిచ్చాడు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు. ఒక దినాన నేను రాబోతున్నాను, ఒక దినమున ఆయన రాబోతున్నాడు. ఆహా, అది ఎంతటి మనోహరమైన దినము! అయితే జీవించుట, చనిపోవుట, పాతి పెట్టబడుట, తిరిగి లేచుట, మరలా వచ్చుట, ఇదే నేటి దినాన సంఘానికి ఒక నిరీక్షణ ఉంటున్నది. జీవించిన వాడై నన్ను ప్రేమిస్తున్నాడు, మృతుడై నన్ను రక్షించను, పాతి పెట్టబడిన పాపములను బహు దూరమునకు మోసుకుని పోయాడు. తిరిగి లేచాడు, నిరంతరం నిర్హేతుకంగా నన్ను నీతిమంతునిగా చేశాడు. ఒకానొక దినమున ఆయన రాబోతున్నాడు.
ఆహా, అది ఎంతటి మహిమగల రోజు! అదేంటి 5 అక్షరాలలో 5 మాటలున్నవి. JESUS. యేసు జీవించిన వాడి నన్ను ప్రేమిస్తున్నాడు, మృతుడైన నన్ను రక్షించాడు, పాతిపెట్టబడిన పాపములు బహు దూరానికి మోసుకుని పోయాడు, తిరిగి లేచాడు, నిరంతరము నిర్హేతుకంగా నీతిమంతుడిగా చేశాడు, ఒకానొక దినం ఆయన రాబోతున్నాడు. ఆహా, అది ఎంతటి మహిమగల రోజు! ఆయన యొక్క రెండవ రాకడకై మనం ఎదురు చూస్తున్నాము. మబ్బులు కమ్మని ఇలాంటి కాంతుల విరజిమ్ముతున్న ఉదయ వేళలో క్రీస్తునందు మృతులు మేలుకొనగా పునరుద్ధాన మహిమను పంచుకుంటారు. ఆకాశ ఆవల తీరాన ఆయన ఏర్పరచుకున్న వారు తమ అంతఃపురాలకు చేరుకొనుచుండగా అక్కడ ఉన్న హాజరుపట్లో ఉండి పిలుచుచుండగా నేనక్కడే ఉంటాను. ఎందుకని? నాకా అభయపత్రమున్నది కనుక. ఆయన తిరిగి లేచాడు, అది నీకెలా తెలుసు? ఆయన నా హృదయంలో జీవిస్తున్నాడు కాబట్టి. ఆయన యొక్క చిన్నవారి హృదయంలో ఆయన జీవిస్తున్నారు. స్నేహితులారా, ఆలోచించండి. ఇక కొద్ది నిమిషాల్లో బాప్తిసం కొరకై నులివెచ్చ నీటితో నిండి ఉన్న నీటి కుంట సంసిద్ధంగా ఉన్నది. మనము తిరిగి వచ్చిన వెంటనే కొద్ది నిమిషాలు తల్ల వంచుకుందాము. మన మధ్యలో మరెక్కువ మంది కానివ్వండి, లేక మరి ఒక్కరే కానివ్వండి, ఇంకను ఈ అర్పణను అంగీకరించుటకై అనుమానించని వారిగా ఉన్నట్లయితే నేను ఆశ్చర్యపోతున్నాను. ప్రార్థనలో నీవు జ్ఞప్తించుకోవచ్చు. దేవుడు బహు వింతగా మీతో మాట్లాడతాడు. ఆయన అర్పణను స్వీకరించు రీతిగా తద్వారా మీ ప్రాణములకు శుద్ధీకరణ చేస్తాడు. గుర్తుంచుకోండి, మనం ఈ దినాన్ని కేవలము కొత్త బట్టలు ధరించుకోవడానికి, కొత్త టోపీలు పెట్టుకోవడానికి ఆచరించట్లేదు. అది మంచిదే. అది ఒక నూతనత్వానికి సూచిక అయి ఉంటుంది. దేవుడు ఒక కొత్త దానిని చేశాడు. అది వాస్తవమైనది. అది మాత్రమే కాదు, కానీ ఈస్టర్ అంటే అది కాదు అని అర్థం. ఒక మెత్తని ముద్ద లాంటి బన్, ఈస్టర్ పండుగ కుందేళ్లు, కోడిగుడ్ల బండ్లు, తెల్లదెన చిన్న కోడి పిల్లలు, ఇంకా ఏవేవో, అది కాదు ఈస్టర్ అంటే అర్థం. సోదరుడా, ఈస్టర్ అంటే విజయము. మృతుల్లోని తన స్వంత కుమారుని దేవుడు లేపడం ద్వారా భలోకానికి దేవుడు అనుగ్రహించిన జయము అది. ఆయన యందు విశ్వాసముంచిన వారు నశింపక నిత్య జీవం పొందుట పునరుద్ధానముని స్వంత బ్రతుకులోనే ఉండగలదు. అది నీవు పొందుకోబోయినట్లయితే ఈ ప్రాతకాల వేళ తల ఉంచుకుని నీ చేయి పైకెత్తగలవా? ఇది ఇలా చెప్పు, దేవా, ఆ పునరుద్ధానం నా హృదయంలో ఉన్నట్లుగా నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని. నీవు నీ చేయి ఎత్తి ఇలా చెప్తావా? సహోదర బ్రహ్యాం, నా చేయి పైకెత్తి చూయిస్తున్నాను, నా కొరకు ప్రార్థించండి, ప్రభు మేము దీవించునుగాక, ప్రభు మేము దీవించునుగాక. సహోదరుడా, నా కొరకు ప్రార్థించండి అని చేయి ఎత్తి చూపువారు ఎవరైనా ఉన్నారా? నేను పునరుద్ధాన జీవాన్ని స్వీకరిస్తున్నానని చెప్పువారు ఉన్నారా? క్రైస్తులైన మీరు ఆయన కొరకు పనిచేస్తాను, ప్రయాసపడుతానని దేవునికి ప్రమాణము చేయగలరా? ఆయనకై ఎవరో ఒకరు చేతున్నారు. ప్రియమైన దేవా, ఇక్కడ ఉన్న ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు. మరి వారి యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు మీకు తెలుసు. నీ వాత్సల్యత కొరకై నేను ప్రార్థిస్తున్నాను. దేవా, అనుగ్రహము చూపండి. ఆ కనికరం ఈ ప్రజల ఎడల కనుపరిచి కటాక్షము చూపండి. ఆరాధించుట కొరకు ఈ ప్రాతకాల వేళ వారి చురికి వచ్చారు. నీ వాక్యాన్ని వినటానికే వారి స్థలానికి వచ్చున్నారు. మేము దాన్ని మాట్లాడే రీతిగా నీవు జీవించిన దినాలలో నీలాంటి వారు మరొక్కరు లేనే లేరు కదా. నీవు మృతుడవయ్యావు. ఆ విధంగా చనిపోయిన వారు నీ ఒక్కడవు మాత్రమే. నీవు పాతి పెట్టబడ్డావు. మా పాపాలను బహు దూరానికి మోసుకుని పోయావు. నీ మీద ప్రజల పాపాలను స్వీకరించిన వాడవై వాటిని మరచుట అను సముద్రంలోనికి తీసుకుని పోయావు. అయితే తిరిగి లేచి నిర్హేతుకంగా నీవు నీతిమంతులుగా మమ్ము తీర్చావు కనుక నీ రాకడెక్కడికై ఎదురు చూస్తూ మేము నేడు నిలబడి ఉన్నాం. దేవా, వారిని ఆశీర్వదించండి, మాకు సహాయం చేయండి. మాకు సమయం లేదు, కానీ తలుపు దగ్గరనే నీ ఉన్నావని మేము గ్రహిస్తున్నాము. మరి ఇక నుండి 1 గంటలోగా దేశాలకు ఉండవని శాస్త్రజ్ఞుల యొక్క నిర్ణయమై ఉంటుంది. దేవా, ఈస్టర్ ఉదయ వేళలో మేము నిలువబడి ఆయన రాకడ యొక్క కలమణకై మేము ప్రార్థిస్తున్నాం. అదే సంఘం యొక్క నిరీక్షణాస్పదమై ఉంటున్నది. ఆ దూరాన భూమి దుమ్ములో 1000 మంది పడి ఉన్న వారై ఆ గడియ కొరకు ఎదురు చూస్తున్నారు. వారి యొక్క ప్రాణములు బలిపీఠము క్రింద నుండి ఎన్నాళ్ళ వరకు ప్రభువా
ఎన్నాళ్ళ వరకు ప్రభువా అని కేకలు వేస్తున్నవి. నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మేమేదో ఏ కొంచెమో చేశామని కాకుండా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొనండి. మేము చేయగలిగింది ఒక్కటే ఒక్కటి, అది నీ రాకడికరకై వేచి చూచుట అని ప్రతి ఒక్కరికి తెలపండి. వర్తమానం ఎంతో తొందరతో కూడి ఉన్నది. ప్రజల మధ్యకు దాన్ని త్వరితగతిని తోడుకొని పోదుము కాక. ఎందుకంటే నీవే రోజైనా రావచ్చు కనుక. వారు చెప్పుచున్న బాంబులు రాకముందు, మిసైల్స్ రాకముందు వాటి ద్వారా ఒక్క నిమిషంలో చెక్క మొక్కలైపోతారు. అది జరగక ముందు నీ ప్రజలు తీసుకుని పోటుకుని వస్తామని వాగ్దానం చేశావు. అది అలాగే ఉంటుంది ప్రభువా. అందుచేత ఏ నిమిషంలో అయినా ఒక పునరుద్ధానము కలగనై ఉన్నది. అది సంఘానికి ఒక ఈస్టర్ అయి ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా పాప జీవితంలో నుండి నిత్య జీవంలోనికి అది ఒక పునరుద్ధాన దినమై ఉంటున్నది. మా ప్రార్థనలు ఆలకించండి. మరి ఈ దినాన మరలా మేము ఇతరత్ర కోరికల్లో ప్రవేశిస్తున్నప్పుడు ఆదివారం బడిలోనికి ఓ ప్రభువా మరలా మాతో మాట్లాడండి. అనేకల హృదయాల వింతగా వికసించును కాక. ఈ ప్రాతకాల వేళలో డజన్ల కొద్ది నీటి కొలన యొద్ద చేరికొందురు గాక. ఆయన బలిని అంగీకరించుచు ప్రభు అయిన యేసుతో పాతి పెట్టబడటానికి నేటి ఈస్టర్ ఉదయ వేళలో అలాగ ఉండును గాక. వారు ఏ సంఘానికి చెంది ఉన్నప్పటికీ, ఎటువంటి భక్తి మార్గాలతో వారు సహవాసం కలిగి ఉన్నప్పటికీ అది వట్టివే. అయితే వారు అర్పణను అంగీకరించారా అనున్నదే కావాలి. వారిలో ఎలాంటి మంచితనము లేదని, యేసు మాత్రమే మంచివాడని వారు ఒప్పుకున్నారా లేదా అనేదే కావాలి. మా నిమిత్తం ఆయన చనిపోయాడు, మా పాపాలు తీసుకుని వాటిని సమాధి చేశాడు. మేము ఆయన యందు మాత్రమే కాలు నిలదొక్కుకోగలము. మా సంఘాలు మా పాపాలను పాతిపెట్టలేవు. మా సొంత జీవితమే మా పాపాలను పాతిపెట్టలేదు. అయితే క్రీస్తు మరొచట అని సముద్రములో మా పాపాలను పాతిపెట్టి ఉన్నాడు. దేవా, ఈ కార్యాలన్నీ నీ దృష్టికి మహిమకరముగా ఉన్నట్లుగా సహాయము చేయండి. ఆ తర్వాత నీ పునరుద్ధాన బలముతో ఈ రాత్రి మా యొద్దకు రండి. ముందెన్నడూ కదిలించబడని రీతిగా ఈ చిన్న స్థలాన్ని కదిలించండి. గురుతులు అద్భుత కార్యాలు జరుగునుగాక. ప్రభువా, 2 ఆదివారాల నుండి వ్యాధిగ్రస్తులు అస్వస్థతో ఉన్నవారు అద్భుత రీతిగా స్వస్థత పొందినట్లుగా అలాంటివి మరలా చేయండి. ఈ రాత్రి వేళని మహిమకై తిరిగేవి జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మా అతిక్రమాలు క్షమించండి ప్రభువా. కొందరికి నిజమైన ఈస్టర్ గాను, మరి మా అందరికి వాస్తవమైన ఈస్టర్ గాను ఉండును కాక. ఈస్టర్ ఆశీర్వాదం అంటే ఏదో మరి అన్నాడు ఎరుగున వారికి ఒక నూతనమైన జీవముతో, ఒక నూతనమైన నిరీక్షణతో ఈ దినమే క్రీస్తు వారి హృదయాలలో తిరిగి లేచును కాక. కల్వరికి వారిని చూయించండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రభువును మీరు ఎంతమంది ప్రేమిస్తున్నారో మీ చేతులు చూయించండి. ఆహా, అదెంతో అద్భుతమైన విషయం. సహోదర మ్యాక్డోవెల్, మీ బిడ్డ ప్రతిష్ఠ చేయబడవలసినది అని విన్నాను. ఆదివారం బడికి వారిని మీరు తీసుకుని రాగలరా? సరే, అది మంచిది. ఒకరు పిల్లలను ప్రతిష్ఠ చేయాలి. మీరేమి అనుకోకపోతే ఆ సమయానికి తిరిగి రండి, సరేనా? కొన్ని నిమిషాల తర్వాత సభికులందరినీ మనం విడిచిపెట్టబోతున్నాం కనుక మీరంతా మీ మీ స్థలాలకు వెళ్లి ప్రాతకాల వేళ పలహారాన్ని పుచ్చుకుని తిరిగి రండి. మీరంతా ఇక్కడ ఉన్నందుకు మాకెంతో సంతోషం. కొద్దిసేపు నిలబడదాం. మరలా మేఘకాంతులు లేని ఆ తేజోమయ దినాన అను పాటను పాడుకుందాం. అలాంటి నిరీక్షణ మీలో ఎందరికున్నదో మీ చేతులు చూయించండి. ఆమేన్.